పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో బీజేపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ సందర్భంలోనే మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అంటే నిజమేనన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలు బీజేపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వివేక్ దారిలోని మరో బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి గుడ్ బై చెప్పి హస్తంగుట్టికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. శంకర్పల్లి మండల పరిధిలోని సంకెపల్లి గ్రామ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఇంద్రా లక్ష్మణ్ దంపతులు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ ఆధ్వర్యంలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీత వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ సర్పంచ్ దంపతులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ను గద్దె దింపిన కాంగ్రెస్ బీజేపీని కూడా కేంద్రంలో గద్దె దించే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ దంపతులు నమ్మారని రంజిత్ రెడ్డి అన్నారు. మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ దంపతుల చేరికతో పార్టీకి బలం వచ్చిందన్నారు. త్వరలోని జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవటం ఖాయమన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఈ చేరికల కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్లు, మండల, మున్సిపల్ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేసేదాకా యువ రక్తం రాజీ పడబోదని రంజిత్ రెడ్డి మాట్లాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.